యుద్ధం కొనసాగుతోంది. మొన్న యుద్ధం ప్రారంభమైనప్పుడు మాట్లాడుకున్నాం. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైంది. మన యుద్ధం దెబ్బకి అక్కడ పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. పాకిస్తాన్ బెత్తరపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు రివర్స్ యాక్షన్ ప్రారంభించింది. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లోనే తీవ్ర ప్రతిఘటన సాగుతోంది. అక్కడ సైన్యం వాస్తవంగా అక్కడ బెలూచ్ రెబల్స్ కావచ్చు, అలాగే గిల్గిట్ బల్టిస్తాన్లో కావచ్చు, ఖైబర్ పఖ్తూన్వాలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, సింధు రెబల్స్, ఇమ్రాన్ ఖాన్ వర్గం అల్లకల్లోలంగా ఉంది. అక్కడే వివిధ గ్రూపులు ఆ సైన్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే దాని నుంచి డైవర్ట్ చేసుకోవడం కోసం అని చెప్పి కొరివితో తలగొక్కుంది. భారత్లోకి ఒక 25 మందిని ప్రాణాలు దీయించి, మతం పేరుతో ప్రాణాలు దీపించి, తద్వారా భారత్లో హిందూ ముస్లిం ఘర్షణలు వస్తే దాన్ని తన దేశంలో గొప్పగా చూపించుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఐక్యం చేద్దాం అనుకుంది. కానీ ఇప్పుడు బెలూచ్ వాళ్ళు ఓ పక్కన అటాక్ చేస్తున్నారు. అదే సందర్భంలో మిగతా సంస్థలన్నీ ఒకవైపున అటాక్ చేస్తున్నాయి. ఇదే సందర్భంలో భారతదేశం మీదకి దాడికి సందట్లో సడేమియాలా ప్రయత్నించినటువంటి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది భారతదేశం. JF-17, JF-10CE లాంటి విమానాలని కూల్చేసింది. కాకపోతే అది వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం అని కథలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. కౌంటర్ అటాక్ అన్నటువంటి జరుగుతోంది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల మీద, అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్ సహా ఉత్తర పశ్చిమ భారతదేశంలోని పలు సైనిక స్థావరాల మీద డ్రోన్ క్షిపణి దాడులకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే మనకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కౌంటర్ US గ్రిడ్ మరియు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ద్వారా అన్నింటినీ రివర్స్ చేయగలిగాం. ఎక్కడికక్కడ పేల్చి అవతల పడేస్తున్నాం. అదే సందర్భంలో ఆర్మీ యూనిట్లో ఉన్నటువంటి సైనిక లక్ష్యాలని డ్రోన్లు ద్వారా దాడులు చేస్తున్నాం. పాకిస్తాన్లో ఇది జరుగుతోందని పాకిస్తానే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. అక్కడ ఉన్న అన్ని గ్రామాల్లో ఇప్పుడు ఆ సైరన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో లాహోర్లో వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పి అక్కడే ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలే చెప్తున్నారు. దానివలన అక్కడ ఎక్కువ సమస్య ఎదురవుతోంది అన్నటువంటిది. అలాగే పాకిస్తాన్ కొన్ని డ్రోన్లని మన మీద అమృత్సర్ లాంటి చోట్లను ప్రయోగించబోతే వాటిని కూల్చేశారు. బాహవల్పూర్లోని యజ్మాన్ నుండి మండీ సమీపంలో మరో డ్రోన్ దాడిని పాకిస్తాన్ మీద మనం చేశాం. అదే సందర్భంలో దాడుల్లో JM చీఫ్ లాంటి వాడికి సంబంధించినటువంటి బ్రదర్ ఎగిరిపోయాడు. ఈరోజు డ్రోన్ దాడుల సంఖ్య 25 పట్టణాలకు పాకింది. భారతదేశం వదిలినటువంటి ఒక్కొక్క డ్రోను అదరగొట్టేస్తున్నటువంటి పరిస్థితి. లాహోర్లో టెర్రరిస్టులు దాక్కున్నటువంటి బంగ్లా మీద సూసైడల్ డ్రోన్తో దాడి చేసి హతమార్చింది ఇండియన్ ఆర్మీ. అదొక పెద్ద సమస్య. ముఖ్తియార్ మహమ్మద్ లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ మౌలానా మసూద్ అజర్ కొడుకు, వ్యక్తిగత భద్రతాదారు తాజాగా జరిపినటువంటి ఈ డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. వరుసపెట్టి యుద్ధం కొనసాగుతోంది.